హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక లేట్ చేయడం ఎందుకు, ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఇక మ్యాడీ మధు ఇద్దరైతే ఇక ఇంటికైతే వస్తారు. అది చూసిన దేవేంద్ర అయితే చాలా కోపంతో ఆగండి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మధు మ్యాడీ ఇక అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక అది చూసిన దేవేంద్ర, ఏంట్రా ఏం చేసావో అర్థమవుతుందా? ఎవరో ముక్కు తెలియని ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావు. మన స్థాయి తగ్గట్టు అమ్మాయి లేదు. నా మేనకోడలు శ్రేయని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, కానీ నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని నా పరువు తీసావురా అని. ఇక ఈ అమ్మాయి బ్రతకూడదు, నా కోడలు విషయంలో చాలా తప్పు చేసింది. ఇక అలాంటి వాళ్ళని ఇలా బ్రతకనిస్తాను, చంపేస్తాను, దీన్ని లేకుండా చేస్తాను అని ఇక చాలా ఆవేశంతో దేవేంద్ర అయితే ఇక ఇంట్లోకైతే వెళ్తాడు. ఇక వెళ్ళి గన్ తీసుకొని వస్తూ ఉంటాడు. అది చూసిన మ్యాడీ మధు ఒక్కసారే షాక్ అయిపోతారు. అప్పుడే ఇక మధు వాళ్ళ అమ్మ ఇక రూప అయితే చాలా బాధపడుతూ, ప్లీజ్ అయ్య గారు, మమ్మల్ని క్షమించండి, మా స్థాయి తగ్గట్టు ఇప్పుడు మా మధు అనుకోకుండా పెళ్లి చేసుకుంది, మమ్మల్ని క్షమించండి అని ఇక చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక మధు అయితే ఇక చాలా బాధపడుతూ, ఇక అంకుల్, నేనే తప్పు చేశాను అనుకుంటున్నారు కదా, నన్ను చంపేయండి అని మధు అంటూ ఉంటుంది. అప్పుడే దేవ చాలా ఆవేశంతో, నువ్వు చేశావు, నువ్వు కావాలని ఆ రోజు గుడిలో ఇక ఉండి ఇక గుడిలోకి మ్యాడీ వచ్చేలా చేశావు, మ్యాడీ నీ పెళ్లి చేసుకోవాలన్న కోరికతోనే ఇదంతా చేశావు అని ఇక చాలా ఆవేశంతో నేను చంపేస్తాను అని దేవేంద్ర ఇక గన్ అయితే గురిపెడతాడు. అప్పుడే ఇక మ్యాడీ అయితే, నాన్న, మధుకు ఏమైనా కావాలంటే నా నుండి తప్పించుకొని మధు దాకా చేరాలి. ఇక మధు విషయంలో నేను ఏ తప్పు చేయను, ఎందుకంటే మధు ఇప్పుడు నా భార్య. ఇక మధుని నా నుండి ఇక దూరం చేయలేరు అని మ్యాడీ అనగానే ఒకసారి దేవ షాక్ అయిపోతాడు. అప్పుడే, ఏంటి, ఏం మాట్లాడుతున్నావురా? నీకు శ్రేయకి ఎంగేజ్మెంట్ అయింది, త్వరలోనే మీ పెళ్లి చేయాలనుకున్నాను, కానీ నువ్వు అందరి ముందు నా పరువు తీసి ఇక అమ్మాయిని ప్రేమించానని చెప్పి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. అయినా ఇక నువ్వు తప్పు చేసావురా అని ఇక అంటూ ఉంటాడు. దేవ అయితే, నాన్న, నేను అందరి ముందు మన పరువు పోకూడదనే ఇదంతా చేశాను నాన్న అని మ్యాడీ అంటూ ఉంటాడు. లేదు, ఈ అమ్మాయి వల్లే ఇదంతా జరిగింది, ఈ అమ్మాయి నిన్ను ప్రేమించి ఇదంతా చేసింది, నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంది, ఈ గొప్పింటికి కోడలు కావాలని అనుకుంది, ఇదంతా ఈ అమ్మాయి చేసిన తప్పే అని నేను తనని వదిలిపెట్టను అని దేవ అంటూ ఉంటాడు. అప్పుడు ఇక నాగవల్లి అయితే హారతి తీసుకొని, ఆగు బావా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దేవేంద్ర వర్మ, ఇక అక్కడున్న మ్యాడీ మధు ఇక అందరూ ఒకసారి షాక్ అయిపోతారు. లోహిత మాత్రం ఒకసారి దిమ్మ తిరిగి షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక అక్కడి నుంచి నాగవల్లి, ఏంటి బావా, కొత్తగా పెళ్ళైన జంటల్ని ఆరతిచ్చి ఇంట్లోకి రానివ్వాలి, కానీ చంపేస్తాను అనడం ఏంటి బావా? ఇక అయినా మంచి జరిగిన ఇంట్లో చెడు జరగకూడదు బావా, దైవ నిర్ణయమే కదా వాళ్ళ పెళ్లి జరిగింది, దేవుడే నిర్ణయించుకున్నాడు వాళ్ళిద్దరూ ఒకటి కావాలని, అందువల్లే ఆ గుడిలో వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది, అలాంటిది మనం విడదీయడం తప్పు బావా. అయినా వాళ్ళిద్దరికీ దైవ నిర్ణయంతో పెళ్లి జరిగింది, మనం మన మాట మాట్లాడకుండా వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానిద్దాం బావా, నన్ను ఇక ఒకసారి నా మాట వినండి బావా అని ఇక నాగవల్లి అయితే దేవాతో అంటూ ఉంటుంది. అప్పుడు దేవ అయితే, ఏంటి నాగవల్లి, ఏం మాట్లాడుతున్నావు, దైవ నిర్ణయం ఏంటి అని అనగానే, దైవం నిర్ణయించుకోకపోతే ఈ పెళ్ళి ఎలా జరిగేది, ఇక దేవుని గుళ్ళో ఈ పెళ్ళి అనుకోకుండా జరిగింది, కాబట్టి ఇది దైవ నిర్ణయమే బావా, ఇక ఇదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందుగానైతే కొత్తగా పెళ్ళైన జంటకి హారతిచ్చి ఇంట్లోకి రప్పిద్దాం అని ఇక నాగవల్లి అనగానే దేవ షాక్ అయిపోతాడు. లోహిత మాత్రం, ఇదేంటి, ఈ ఆంటీ ఇలా మాట్లాడుతుందేంటి, ఇప్పుడు ఈ మధుని కోడలిగా ఆహ్వానిస్తుందేంటి, ఇప్పుడు ఇక నుంచి ఈ ఇంటి కోడలిగా తనే ఇక పెత్తనం చెలాయిస్తుంది అని ఇక లోహిత తన మనసులో, నేను చేసిన తప్పే కదా ఇదంతా అని ఇక లోహిత తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక నాగవల్లి అయితే, అమ్మ, ఇక మీరిద్దరూ కుడికాలు పెట్టి ముందరికి రండి అని ఇక నాగవల్లి అయితే వాళ్ళిద్దరికీ దిష్టి తీసి ఇక దిష్టి చుక్క పెట్టి ఇక ఇంట్లోకి అయితే రప్పిస్తుంది. ఆ తర్వాత ఇక దేవ అయితే చాలా ఆవేశంతో రూమ్లో అయితే అన్నీ విసిరిస్తూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి దేవ దగ్గరికి వెళ్ళి, ఏంటండి, ఏం చేస్తున్నారు మీరు చేసేది అర్థమవుతుందా అని అనగానే, ఏంటి నాగవల్లి, నువ్వు ప్రతిసారి ఇక ఇలా చేస్తున్నావు, నాకేమీ అర్థం కావడం లేదు, ఆ మధు ఈరోజు నా మేనగోడల విషయంలో చాలా పెద్ద తప్పు చేసింది, నా మేనగోడలు చనిపోతాను, మ్యాడీ లేకపోతే బావ లేకపోతే అంటుంది, అయినా నువ్వు మాత్రం ఆ మధు పెళ్ళి యాక్సెప్ట్ చేసి తనని ఇంట్లోకి హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొచ్చావు అని ఇక అంటూ ఉంటాడు. దేవ అయితే అప్పుడే నాగవల్లి, బావా, నేను అన్నీ తెలుసుకునే ఇదంతా చేశాను బావా, అయినా ఆ మధుని ఇప్పుడే నువ్వు చంపేస్తే నీ పొలిటికల్ విషయంలో ఖచ్చితంగా ఏదైనా జరుగుతుంది బావా, ఇక పొలిటికల్ విషయంలో నీకు ఇంకా కొన్ని రోజులే టైం ఉంది, ఆ తర్వాత
నువ్వు మంత్రిగా గెలిచాక ఇక నువ్వు ఆ మధుని చంపేయడం కాదు, చంపేయడం వెనుక నేనే ముందుగా నడుస్తాను. ఇక అప్పటి వరకు నువ్వు ఈ చావుల గురించి, ఈ మధు గురించి నువ్వు ఏది చేయదు బావ. ఎందుకంటే ఇక ప్రెస్ వాళ్ళు, సోషల్ మీడియా అంతా అక్కడ రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు మధుని మనం బయటికి గెంటేస్తే మన గురించి చెడుగా ప్రచారం అవుతుంది. అందరికీ చెడుగా అనుకుంటారు. మనకు పడే ఓట్లు కూడా పడవు బావ. కాబట్టి మనం కొన్ని రోజులు నిశ్శబ్దంగా ఉందాం. ఆ మధుని ఆ తర్వాత చిటికలో లేపేద్దాం అని ఇక నాగవల్లి అంటూ ఉంటుంది. ఇక ఆయన ఆ తిలక్ గాడు నా మీద కోపంతో ఇదంతా చేశాడు. ఇక తిలక్ గాడే ఇదంతా చేశాడని అర్థమవుతుంది అని ఇక దేవ అంటూ ఉంటాడు. ఎవరైతే ఏంటి బావ, ఖచ్చితంగా మనం తొందరలోనే ఇక మనం పొలిటికల్లో ఎదిగాక ఆ తర్వాత ఈ మధుని చంపేసి మన శ్రేయని ఇక నా కోడలిగా చేసుకుంటాను. కాకపోతే ఇప్పుడు కొంతమంది దృష్టిలో మనం ఈ మధుని మంచిగా చూసినట్లు ప్రవర్తించాలి. లేకపోతే చాలా కష్టం బావ. మనం పొలిటికల్ విషయంలో మనం చాలా బాధపడాల్సి వస్తుంది. ఈ కొన్ని రోజులు ఓపిక పట్టు బావ. ఆ తర్వాత తన అంతు మనమే చూసుకుందాం అని ఇక నాగవల్లి చెప్పగానే ఇక దేవ అయితే, సరే నాగవల్లి, నీ లెక్క నేను ఆలోచించలేకపోయాను. పొలిటికల్ విషయం పక్కకు పెట్టి నా మేనగోడలు శ్రేయ బాధపడడం చూసి తట్టుకోలేకపోయాను. ఈ మధుని ఇప్పుడే చంపేద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు తన విషయంలో ఏదైనా చేస్తే ఖచ్చితంగా నా పరువు పోయేది అని ఇక దేవేంద్ర వర్మ అంటూ ఉంటాడు. అప్పుడు నాగవల్లి, అవును కదా బావ, అందుకే నేను ఇదంతా చేశాను అని ఇక నాగవల్లి అంటూ ఉంటుంది. సరే బావ, నువ్వు రిలాక్స్గా అని ఇక నాగవల్లి అయితే పక్కకు వెళ్ళి కూర్చొని చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఇలా జరగడం ఏంటి, అసలు ఈ గుడిలో ఈ మధు చేరడం ఏంటి, ఇక మధుకు మ్యాడీకి పెళ్లి జరగడం ఏంటి, అసలేమీ అర్థం కావడం లేదు. అయినా మ్యాడీ మధు మెడలో తాళి కట్టడం ఇదంతా ఒక కలలా అనిపిస్తుంది. కానీ శ్రేయ విషయంలో, ఇక మధు విషయంలో నాకు చాలా కోపంగా ఉంది. శ్రేయని బాధ పెట్టాము. అయినా నా మేనగోడల స్థాయిలో ఉండవలసింది శ్రేయ, ఈ మధు కాదు. ఈ మధు అసలు ఎవరు, అసలు ఈ మధు ఒక అనాథ. అలాంటి మధుకి నా కొడుకుతో పెళ్లి జరగడం ఏంటి? అయినా ఆ మధు చిన్ని కదా. ఆ చిన్ని విషయంలో, మా అక్క విషయంలో చిన్ని వాళ్ళమ్మ ఇంత పెద్ద తప్పు చేసింది కదా. అలాంటిది ఇది నా ఇంటి కోడలు కావడం ఏంటి అని ఇక చాలా ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది నాగవల్లి. ఎలాగైనా బావ చెప్పినట్లుగా ఈ మధుని చంపేయాలి, ఈ మధు అసలు లేకుండా చేయాలి. ఆ తర్వాత నా శ్రేయని ఇక మ్యాడీకి ఇచ్చి పెళ్లి జరిపించాలి. శ్రేయ కోరుకున్నట్లుగా శ్రేయకి పెళ్లి జరిపించాలి అని ఇక నాగవల్లి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక నాగవల్లి మాత్రం ఇక లోహిత రూమ్ వైపు అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే లోహిత తన ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి, ఏం జరిగింది, ఆ మధు విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది ఏంటి, మధు మెడలో మ్యాడీ తాళి కట్టాడంట కదా, నువ్వు ఏదైతే జరగకూడదు అనుకున్నావో అదే జరిగిందేంటే, అయినా ఆ మధు ఆ గుడిలో ఉండడం ఏంటి, మ్యాడీ తన మెడలో తాళి కట్టడం ఏంటి, నాకేమీ అర్థం కావడం లేదే అని తన ఫ్రెండ్ అయితే లోహితని అడుగుతూ ఉంటుంది. అప్పుడే లోహిత, అదేనే నేను చేసిన తప్పు, నేనే చేశాను ఇంత పెద్ద తప్పు, తన మెడలో తాళి కట్టొద్దు మ్యాడీ ఎప్పటికీ తనకి దగ్గర కావద్దు, చిన్నియే తనే అన్న నిజం మ్యాడీకి తెలియకూడదు, ఇక వాళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ నడవకూడదు అని ఎంత దూరం పెట్టానో, నేనే వాళ్ళిద్దరిని అంత దగ్గర చేశానే అని ఇక అనగానే నాగవల్లి ఆ మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి, లోహిత తప్పు చేయడం ఏంటి, అయినా వాళ్ళిద్దరిని కలిపింది లోహిత అనడం ఏంటి అని ఇక అలాగే నాగవల్లి చూస్తూ ఉంటుంది. అయినా ఏం జరిగింది అసలు, ఆ రోజు అమావాస్య గుడిలో ఎవరు ఉండకూడదని ఇక అనౌన్స్ చేశారంట కదా, అయినా ఆ మదెందుకు అందులో ఉంది, డాడీని పెళ్లి చూసుకోవాలనేనా అని అంటూ తన ఫ్రెండ్ లోహిత అయితే అప్పుడే ఇక లేదే, అదంతా ఇక ఒక కథ. ఇక ఆ రోజు అమావాస్య ఆ గుడిలోకి ఎవరు రాకూడదని ఇక అన్నం చేశారు కదా, ఆ గుడిలో ఒక పెద్ద పాము ఎవరు లేని సమయంలో ఆ పాము అందులోకి వస్తుందంట. అందుకనే ఆ విషయాన్ని ఆలోచించి ఆ గుడిలో ఎవరు ఉండకూడదని చెప్పడంతో మధు ఆ గుడిలో ఉంటే మధుకి పాము కరిసి ఇక తనని చంపేస్తుందన్న ఆలోచనతో మధుని అలా ఇరికించింది నేనేనే. ఇక ఆ విధంగా మధు అలా ఇరుక్కుపోవడంతో ఇక మ్యాడీ తనని వెతుక్కుంటూ ఇక ఆ గుడిలో పోయాడు. ఆ తర్వాత ఇక గుడి తలుపులు మూసేసరికి మ్యాడీ కూడా అందులోనే చిక్కుకుపోయాడు. ఆ తర్వాత ఉదయాన్నే ఇక మ్యాడీ మధు ఇక ఇద్దరు ఆ గుడిలో ఉండడంతో ఇక ఆ గుడి సాంప్రదాయం ప్రకారం వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించారే, ఇదంతా నేను చేసిందేనే అని ఇక లోహిత అయితే తన ఫ్రెండ్తో చెప్పడం, ఇక అది విన్న నాగవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే ఇక మధు ఆ గుడిలో ఉండిపోవడానికి కారణం, మ్యాడీకి మధుకు పెళ్లి జరగడానికి కారణం ఈ లోహితన అని ఇక నాగవల్లి అయితే వెంటనే ఇక లోహిత రూమ్లోకి అయితే వెళ్తుంది.
అప్పుడే ఇక లోహిత అయితే ఏంటంటే ఇలా వచ్చారు అని అంటూ ఉంటుంది. ఏంటా అని ఇక వెంటనే నాగవల్లి లోహిత చెంప పలగొడుతుంది. అది చూసి ఇక ఏంటంటే నన్నెందుకు కొడుతున్నారు అని అనగానే, ఇదంతా నీ వల్లే కదా, ఈరోజు మధు నా ఇంట్లో కోడలిగా అడుగు పెట్టడానికి కారణం నువ్వే కదా, ఇక ఈరోజు మ్యాడీకి మధుకి పెళ్లి జరగడానికి కారణం నువ్వే కదా, ఆ రోజు మధు గుడిలో ఇక ఇరుక్కుపోవడానికి, మధుని వెతుక్కుంటూ మ్యాడీ ఇరుక్కుపోవడానికి, దీనంతటికి కారణం నువ్వు, ఏదైతే జరగకూడదనుకున్నానో అది జరగడానికి కారణం నువ్వు కదా అని ఇక అంటూ ఉంటుంది. నాగవల్లి అయితే అప్పుడే లోహిత ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు, మధు గుడిలో ఇరుక్కుపోవడానికి నేను అనడం ఏంటి కారణం అని ఇక అనగానే, అవును నేనంతా విన్నాను, నీ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడడం నేను విన్నాను, ఆ రోజు మధు గుడిలో ఇరుక్కుపోవడానికి మధుని చంపేయాలని ప్లాన్ వేసింది నువ్వే కదా, ఇక ఆ రోజు మధు చావడమేమో కానీ ఇక ఈరోజు మీ మమ్మల్ని చంపేలా చేశావు, ఈరోజు మ్యాడీకి మధుకి పెళ్లి జరిగేలా చేశావు, ఏదైతే జరగకూడదు, ఎవరైతే నా ఇంటికి కోడలుగా అడుగు పెట్టకూడదనుకున్నానో, ఎవరినైతే దూరం చేయాలనుకున్నానో ఇక వారిని ఇంకా ఇంకా దగ్గర చేసింది నువ్వే అని ఇక అని చాలా ఆవేశంతో నాగవల్లి ఇక లోహిత్ అని తిడుతూ ఉంటుంది. అప్పుడే నన్ను క్షమించండి, ఇదంతా నా వల్లే జరిగింది, కానీ నేను ఇలా జరుగుతుందని అనుకోలేదండి, ఇలా జరుగుతుందంటే నేనెందుకంటే ఇలా చేశాను, అదంటే నాకు చాలా కోపం, దాన్ని దాన్ని చూడాలంటేనే అసహ్యం, తన విషయంలో నాకు నచ్చదు, అందుకనే నేను ఇదంతా చేశాను, తను చనిపోవాలని, ఆ రోజు గుడిలోకి పాము వస్తుందని ఇదంతా తెలిసి నేను ఈ విధంగా చేశానంటే, కానీ ఇలా జరుగుతుందని నేను కూడా ఊహించలేనంటే నన్ను క్షమించండి, అయినా శ్రేయ నా ఆడపడుచు, శ్రేయ విషయంలో నేను ఎందుకు ఇలా చేస్తాను, శ్రేయ మ్యాడీ పెళ్లి చేసుకోవాలనే కదా నేను ఇదంతా చేసింది, అయినా నేను శ్రేయ విషయంలో తప్పు చేశానంటే, కానీ శ్రేయ విషయంలో తప్పు చేశాను కాబట్టి ఆ తప్పుని సరిదిద్దుకుంటాను, తొందరలోనే మ్యాడీని మధుని దూరం చేస్తాను మ్యాడీ నుండి, ఆ తర్వాత శ్రేయ మెడలో తాళి కట్టేలా నేను చేస్తానంటే నన్ను క్షమించండి, ఈసారి ఒక్కసారికి నన్ను క్షమించండి, నేను శ్రేయని మ్యాడీ పెళ్లి చేసుకునే విధంగా మార్చుతాను, ఇక మధు అంటేనే చాలా కోపం వచ్చేలా చేశాను అని ఇక అంటూ ఉంటుంది. లోహిత అయితే ఏం చేస్తావా ఇప్పుడు, ఏం చేస్తావు, ఆ మ్యాడీ ఖచ్చితంగా మధుని వదిలిపెట్టడు, ఎందుకంటే మధు తన బెస్ట్ ఫ్రెండ్, ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాడు కాబట్టి మ్యాడీ ఇక తన విషయంలో ఏ మాట చెప్పినా వినడు అని ఇక అనగానే, ఏంటంటే ఇది ఒక్క విషయాన్ని ఆలోచించండి, మధుయే చిన్ని అన్న నిజం తెలిసే ఇక మ్యాడీ తనని దూరం పెడతాడు కదా ఆంటీ అని ఇక అనగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది నాగవల్లి అయితే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, మధుయే చిన్ని అన్న నిజం మ్యాడీకి తెలిసే మ్యాడీకి తెలిసే మనం బ్రతకనిస్తాడా అని అనగానే, మ్యాడీకి తెలియాలంటే మ్యాడీకి మధుయే చిన్ని అని తెలిస్తే ఇక మ్యాడీ అయితే ఇక ఖచ్చితంగా మధుని ఒక ఆట ఆడుకుంటాడు, చుక్కలు చూపిస్తాడు, ఇన్ని రోజులు నన్ను మోసం చేశావు, ఫ్రెండ్లా మధులా పరిచయం అయ్యి ఇక ఇన్ని రోజులు నన్ను మోసం చేశావని మధుకి చుక్కలు చూపిస్తాడు, మధుని బాధపడేలా హింసిస్తాడు, ఇక అది జరగాలంటే అని ఇక లోహిత అనగానే, అప్పుడే నిజంగానే మ్యాడీకి మధుయే చిన్ని అన్న నిజం చెప్తే ఇక మ్యాడీ మధుకి దగ్గర కాడు కదా, ఇక శ్రేయకి మ్యాడీకి పెళ్లి జరిపించవచ్చు కదా, ఇక మధుయే తనంతట తాను తన నుండి విడిపోయేలా చేయొచ్చు కదా అని ఇక నాగవల్లి అంటూ ఉంటుంది. అప్పుడు అవును, వాళ్ళిద్దరూ విడిపోవాలంటే ఇక ఈ విధంగా తెలిస్తేనే వాళ్ళిద్దరూ విడిపోతారు అని ఇక అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఇక మధు గుడికి కొత్త జంట కదా, మీరిద్దరూ కలిసి గుడికి వెళ్ళాలమ్మా అని ఇక నాగవల్లి నటిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక నాగవల్లి ఇక మధుని మ్యాడీని గుడికి పంపించి తన వెనకాల ఇక నాగవల్లి కూడా వస్తూ ఉంటుంది. ఇక నాగవల్లి అయితే ఇక చాలా ఆవేశంతో మధుని కలిసి చాటుగా మధుని పక్కకు తీసుకువెళ్ళి, నువ్వు నా కొడుకు నుండి దూరం కావాలి, నువ్వే చిన్నివన్న నిజం నా కొడుక్కి చెప్తాను లేకపోతే అని అనగానే, లేదంటే నేనే చిన్నివన్న నిజం మ్యాడీకి తెలియకూడదు అని అనగానే, ఎందుకు మ్యాడీ నువ్వే చిన్ని అన్న నిజం తెలిసే నిన్ను ఇక దూరం పెడతాడు, నిన్ను గెంటేస్తాడనా అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే అదంతా గుడిలో పూజారి వింటూ ఉంటాడు. అది విని ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి ఈ అమ్మ తన కోడలతో ఇలా మాట్లాడడం ఏంటి, అంటే నాకు వీళ్ళ గురించి అంతా తెలుసు, ఇక వీళ్ళ గురించి నిజం చెప్పేస్తాను, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఇక తన అక్కని చంపేసిందని తన అపోహలో ఉంది, కానీ వాళ్ళకి నిజం తెలియాలి, ఆ అమ్మాయి ఎంత గొప్పదో తెలుసుకోవాలి, ఇక వాళ్ళని తన దైవ నిర్ణయమైన వాళ్ళ ఇద్దరి జంట విడిపోకూడదు అని ఇక అక్కడ ఉన్న పూజారి ఇక అనుకుని వెంటనే, ఏంటమ్మా ఎవరిని విడదీయాలని చూస్తున్నావు అని పూజారి అంటూ ఉంటాడు. అప్పుడే ఏంటి ఏం మాట్లాడుతున్నారు, ఇక ఇప్పుడు అనుకోకుండా దైవ నిర్ణయం అని ఏదో ఒక అపోహతో వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది, వాళ్ళిద్దరి పెళ్లి నిజం కాదు, వాళ్ళిద్దరిని విడదీయాలని చూస్తున్నాను అని నాగవల్లి అనగానే, లేదమ్మా అది దైవం రాసిన నిర్ణయం, వాళ్ళు ఎప్పటికీ విడిపోరు, వాళ్ళది దైవమే చిన్నప్పుడే కలిపింది అని ఆ పూజారి గారు అనగానే ఇక నాగవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి అయ్యగారు, ఏం పూజారి గారు ఏం మాట్లాడుతున్నారు, ఏంటి స్వామీజీ అని అంటూ ఉంటుంది.
అప్పుడే ఇక స్వామీజీ మీరేం మాట్లాడుతున్నారు? చిన్నప్పుడే వాళ్ళని కలపడం ఏంటి? అని ఇక అనగానే, అవునమ్మా! చిన్నప్పుడే వాళ్ళకి మూడు ముళ్ళ బంధం కలిసిపోయింది. ఇక నువ్వు ఎవరు ఎంతమంది కలిసి వేరు చేసినా వాళ్ళ బంధం విడిపోని బంధం అని అనగానే, లేదు స్వామీజీ వాళ్ళిద్దరూ విడిపోవాలి. ఎందుకంటే నా కొడుకు తెలుసు కదా! ఇప్పుడు చూసావు కదా! అతని అమ్మని ఇక వీళ్ళమ్మే చంపేసింది అని అనగానే, ఏంటమ్మా! వాళ్ళమ్మ చంపేసిందంటే నిజంగానే నువ్వు నమ్ముతున్నావా? అని ఇక స్వామీజీ అంటూ ఉంటాడు. అవును స్వామీజీ చంపేసింది. కొన్ని రోజులు జైలుకి కూడా వెళ్ళింది అని అనగానే, లేదమ్మా! ఇక తన అమ్మని ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ చంపలేదమ్మా. ఇక తన అమ్మని తన తండ్రే చంపేశాడు అని స్వామీజీ చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది నాగవల్లి అయితే. ఏంటి స్వామీజీ నోరు అదుపులో పెట్టుకోండి. పైసల కోసం ఇదంతా మీరు ఇలా మాట్లాడుతున్నారు అని ఇక నాగవల్లి అనగానే, లేదమ్మా నేను స్వామీజీని. నాకు లోకంలో ఏం జరుగుతుందో అంతా తెలుసు. నేను జరిగిందే చెప్తున్నాను. ఇక ఆ అమ్మాయికి, ఆ అబ్బాయికి చిన్నప్పుడే మూడు ముళ్ళ బంధం కలిసిపోయింది. ఆ బంధాన్ని ఎంతమంది దేవుళ్ళొచ్చినా విడిపించలేరు. ఆ దైవ నిర్ణయమే కదా అది. ఇప్పుడు తన తల్లి తప్పు చేసిందని నువ్వనుకుంటున్నావు. ఇక తన తల్లి తప్పు చేయలేదని నేను చెప్తున్నాను. తన తల్లిని చంపేసింది తన తండ్రే అన్న నిజాన్ని నీకు చెప్తున్నాను అని స్వామీజీ చెప్పగానే, నోరు మూయండి స్వామీజీ. మా బావ మా అక్కని చంపడం ఏంటి అని ఇక అంటూ ఉంటుంది నాగవల్లి అయితే. వెంటనే ఇక స్వామీజీ అయితే, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావమ్మా. చూడు నా వైపు చూడు అని ఇక వెంటనే తన చేతిలో ఇక నాగవల్లి ఇక చూసేలా ఇక పార్వతిని స్వామీజీ అయితే వెంటనే ఇక దేవేంద్ర వర్మ ఇక పార్వతిని చంపేది చూపిస్తాడు. అది చూసిన నాగవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి స్వామీజీ మీరు చూపించేది అని అనగానే, దైవం అంతా కొలిసే నేను దైవాన్ని అమ్మా. ఈ నిజాన్ని చూడు తెలుస్తుంది నీకే అని ఇక స్వామీజీ ఆ నిజాన్ని చూపించగానే, ఏంటి స్వామీజీ ఇది నిజమా అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే. అవునమ్మా ఇది నిజం, ఇదే నిజం. ఈ అమ్మాయి తల్లి చాలా గొప్పది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ చాలా గొప్పది. కానీ తను కూడా ఈ ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఇక తన తండ్రియే అమ్మ అని చెప్పగానే ఇక నాగవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది. అంటే బావ అక్కని చంపేసి ఏమీ తెలియనట్టు ఆ నింద చిన్ని వాళ్ళ అమ్మపై వేశాడా? అంటే చిన్ని వాళ్ళ అమ్మ తప్పు చేయలేదా? అని ఇక నిజమైతే నాగవల్లి తెలుసుకుంటుంది. ఇక స్వామీజీ ద్వారా వెంటనే ఇక ఇంట్లోకైతే ఇక అక్కడున్న ఇక మధుని, మ్యాడీని ఇంటికైతే తీసుకువస్తుంది. అప్పుడే ఏంటి నాగవల్లి వాళ్ళిద్దరిని గుడికి తీసుకుపోవడం ఏంటి? అయినా వాళ్ళ గురించి నీకు చెప్పాను కదా! మన పొలిటికల్స్ ప్రాబ్లమ్స్ అయిపోయాక ఇక మధుని, మ్యాడీని నుండి విడదీసి శ్రేయతో పెళ్లి జరిపిద్దామని అనుకున్నాం కదా! నువ్వేంటి ఇంకా వాళ్ళు కలిసిపోయేలా చేస్తున్నావు నాగవల్లి అని అంటూ ఉంటాడు దేవ అయితే. లేదు బావ ఇక వాళ్ళు ఎప్పటికీ ఆ దైవ నిర్ణయాన్ని ఇక దాటరు. ఎందుకంటే వాళ్ళిద్దరూ దైవ నిర్ణయంతో కూడిన భార్యాభర్తల బంధం వాళ్ళది. వాళ్ళని నేనే కాదు ఆ దైవం కూడా విడదీయలేదు బావ. నువ్వు కూడా విడదీయలేవు అని అనగానే, ఏంటి నాగవల్లి ఏం మాట్లాడుతున్నావు? ఏంటి మధు తన భార్య ఏంటి అని అనగానే, అవును మధుయే తన భార్య. ఇక అని అనగానే, ఏంటి నాగవల్లి ఇలా మాట్లాడుతున్నావు? లేదు బావ నువ్వు కూడా ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేసుకుంటూ వచ్చావు కదా! ఈరోజు ఇక నా అక్కని నాకు దూరం చేశావు బావ. అదంతా నాకు తెలిసిపోయింది బావ అని అనగానే, ఏంటి నాగవల్లి నేను పార్వతిని చంపడం ఏంటి అని అనగానే, అవును నువ్వు మా అక్కని చంపేశావు. నేను చూశాను. స్వామీజీ నాకు నిజమంతా చూపించాడు అని ఇక అనగానే ఇక ఒక్కసారి షాక్ అయిపోతాడు దేవ అయితే. లేదు నాగవల్లి అని అంటుంటే, బావ ఇక నీలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండకూడదు అని ఇక నాగవల్లి అయితే మెడ పట్టుకొని దేవేంద్ర వర్మని అయితే బయటికి గెంటేస్తుంది. ఇక మ్యాడీకైతే మధుయే చిన్ని అన్న నిజం చెప్పేసి ఇక మధు వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదు. ఇక కావేరి ఎంత గొప్పదో చెప్తుంది. ఈ విధంగానైతే స్వామీజీ ద్వారా ఇక నిజమైతే తెలుసుకుంటుంది నాగవల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.